హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్న శారీ వచ్చేసి నాగారం నుంచి లలిత పంపించారనమాట. సో ఇదేంటంటే తన మ్యారేజ్ శారీ. సో దీని ఒక్కదానికి చాలా గ్రాండ్గా వర్క్ కావాలి, మిగిలిన వాటికి సింపుల్గా చేసుకుంటాను. ఇది ఒక్కటి మాత్రం గ్రాండ్గా కావాలి, అది కూడా మీరే చేయాలనేసి పంపించారనమాట. ఇదిగోండి, ఇక్కడైతే కనుక ఇలా మొత్తం అంతా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇలా ఆల్ ఓవర్ హ్యాండ్కి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే హ్యాండ్స్ మనం ఎడ్జ్కి వేసుకుంటాం కాబట్టి ఫ్రేమ్లోకి పట్టవన్నమాట. సో అలాంటప్పుడు ఇలా ఒక 5 ఇంచెస్ క్లాత్ని తీసుకొని మనకి బ్లౌజ్ సైడ్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్ పెట్టేసుకొని క్లాత్ ఇలా స్టిచ్ చేసేసుకొని ఇదిగోండి ఇలా అటాచ్ చేసిన తర్వాత అప్పుడు కనుక మనం ఇలా ఫ్రేమ్కి ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఫ్రేమ్ పట్టట్లేదని ఈ హ్యాండ్ డిజైన్ అనేది ఇంకొంచెం పైకి మార్క్ చేసుకుంటారనమాట. సో అలా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఇలా ఫ్రేమ్ ఫిట్ చేసేసుకుంటున్నాను. నా స్టాండ్ వచ్చేసి 16 ఇంచెస్ అనమాట. అలాగే ఫ్రేమ్ కూడా 16 ఇంచెసే. కొంతమంది బిగినర్స్ అడుగుతున్నారు, అక్క మీరు ఫ్రేమ్ ఫిట్ చేసేటప్పుడు కూడా వీడియో పెట్టండి అనేసి. సో అందుకనే వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అనేసి వీడియో పెట్టాను. అండ్ ఇక్కడైతే నేను 3mm బంచ్ బీట్స్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇదిగోండి ఇలా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇలా మనం బీడ్స్ కుట్టే చోట నేను జస్ట్ ఒక డాట్ లాగా పెట్టుకుంటాను అనమాట. ఇంకెక్కువ మార్కింగ్ అయితే ఏం చేసుకోను, ఎందుకంటే బీడ్స్కి ఎగ్జాక్ట్గా మనకి ఆ షేప్ అలాగే ఆ స్పేస్ ఎంత పడుతుంది అనేది ఎగ్జాక్ట్గా ఐడియా ఉండదు. సో అందుకని మళ్ళీ అవి మనం కుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఒకవేళ ఎక్స్ట్రాగా మార్కింగ్ పడిందంటే కనుక సైడ్కి పిచ్చిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనేసి ఇలా ఫ్లవర్స్ స్టిచ్ చేయాలన్నప్పుడు జస్ట్ ఒక డాట్ లాగా పెట్టేసుకొని నేను ఈ విధంగా అయితే మార్క్ చేసుకుని స్టిచ్ చేసేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే మనకి డిజైన్ అనేది బయటికి ఎలివేట్ అవ్వకుండా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అవుట్లైన్స్ అన్నీ కూడా నేను జరీతో స్టిచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇదే విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేయాలన్నమాట. యాక్చువల్లీ బ్లౌజ్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్, ఇందులో కొంచెం వైటిష్గా పడుతుంది అనమాట. ఎగ్జాక్ట్ కలర్ అనేది పడట్లా. ఇదిగోండి ఇప్పుడు పడుతుంది చూడండి, సేమ్ అదే అనమాట. డైరెక్ట్గా అయితే అసలు ఈ డార్క్ గ్రీన్ మీద ఈ గోల్డ్ వర్క్ చేసేటప్పటికి చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట ఆ కలర్. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇలా ఒక ఫ్లవర్ లాగా వేసేసుకొని లీవ్స్ అన్నీ కూడా జరీతోనే అవుట్లైన్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. వీటిలో వచ్చేసి నేను జర్దోసి అలాగే కడ్దానా యూజ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ చిన్న ఫ్లవర్కి కూడా సేమ్ అవుట్లైన్ అనేది జరీతో ఇచ్చేస్తున్నాను. మీరు కావాలంటే కడ్దానాతో కూడా ఇచ్చుకోవచ్చు, కానీ బట్ ఏంటంటే కడ్దానాతో ఇస్తే మనకి షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. అంటే మనం కుట్టుకున్నది చిన్న బంచ్ కదా, చిన్న మోటివ్ కదా, చిన్న ఫ్లవర్ లాగా ఉండేటప్పటికి ఎక్కువ రాదనమాట. మనకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెద్ద లీవ్స్ ఉన్నాయనుకోండి, సో అలాంటి వాటికైతే కడ్దానాతో అవుట్లైన్ ఇచ్చుకోవచ్చు, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కొన్ని వాటికైతే కనుక నేను జర్దోసితో ఇక్కడ లోడ్ లీఫ్ లాగా వేస్తున్నాను, ఎక్కువ లీవ్స్కి వేయలేదు. ఇదిగోండి ఇక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్ లాగా ఉంది కదా, ఆ ఫ్లవర్కి కింద ఉన్న లీవ్స్ అలాగే అక్కడక్కడ లీవ్స్కి అయితే ఇక్కడ నేను జర్దోసి అయితే యూజ్ చేస్తున్నాను. అండ్ కింద వచ్చేసి జర్దోసి లోడ్ స్టిచ్ వేస్తున్నాను అనమాట. మనకేంటంటే కొంచెం ఎక్కువ టైం ఏదన్నా పడుతుంది అంటే ఈ డిజైన్లో ఎక్కువ ఇదే టైం పడుతుంది అనమాట. లోడ్ స్టిచ్ కదా, కొంచెం మనకి ఎగ్జాక్ట్గా అన్ని పీసెస్ కట్ చేసుకొని మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ లోడ్ స్టిచ్లోకి వచ్చేసి కడ్దానా యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఆ స్టెమ్స్కి కూడా నేను మొత్తం అంతా కడ్దానానే యూజ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే కస్టమర్ మనకి ఒక రిఫరెన్స్ పిక్ పంపించారు. సో ఆ రిఫరెన్స్ పిక్ తగ్గట్టు మనమైతే స్టిచ్ చేయాలి. మనము ఇది మార్కింగ్ చేసుకునేటప్పుడు కూడా మనం కస్టమర్ బ్లౌజ్ ఇచ్చిన దాన్ని బట్టినే మనము ఈ వర్క్ అనేది ట్రేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే మనం ముందు మార్కింగ్ చేసుకుంటాం కదా, అది వాళ్ళు ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ఎలా ఇస్తారో వాళ్ళు ఇచ్చిన సేమ్ డిజైన్ని వాళ్ళ బ్లౌజ్ సైజ్ తగ్గట్టు మెజర్మెంట్కి మనము అడ్జస్ట్ చేసి వేయాలన్నమాట. చాలామంది అనుకుంటారు అందులో చాలా హెవీగా ఉంది వర్క్, నా హ్యాండ్కి వచ్చేటప్పటికి కొంచెం తక్కువ అయింది లేకపోతే నెక్కి తక్కువ అయింది అని అనుకుంటారు. బట్ ఏంటంటే మనము కస్టమర్కి ఆ ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట.
కొంచెం హెవీ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళకైతే మనం ఎలా అయినా వర్క్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ చిన్న సైజు బ్లౌజెస్ వచ్చేటప్పటికి ఆ సైజుని అడ్జస్ట్ చేస్తూ మనం వర్క్ చేయడం అనేది అప్పుడే మన టాలెంట్ అనేది బయటపడుతుంది అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.